హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సుజాతకతో ముచ్చట్లు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు మాకు కింద గార్డెన్లో ఉసిరి చెట్టు ఉంటుందని ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదండి. ఇంకా అక్కడ కార్తీక మాసం మొత్తం పొద్దున సాయంత్రం దీపం అనేది వెలిగించుకుంటాము. మా అపార్ట్మెంట్లో అందరు లేడీస్ కుదిరిన వాళ్ళందరూ తప్పకుండా అక్కడ దీపం వెలిగిస్తారు. ఈ సంవత్సరం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఈ సంవత్సరం వరుణ్ అండ్ మా వారు ఇద్దరు కలిసి లైటింగ్ కూడా పెట్టించారు. కొంచెం గ్రాండ్ కూడా చేసుకున్నాం. మేము అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఆ రోజు పొద్దున్నే అందరం మార్నింగే పొద్దున్న 4 o'clock లేసి దీపాలన్నీ వెలిగించి మన ఇళ్ళల్లో అందరం పూజ చేసుకున్న తర్వాత ఇంకా సాయంకాలం అనేది కిందనే పూజ చేయాలనేసి డిసైడ్ చేశాము. ఇంకా సాయంకాలం మంచి డెకరేషన్ చేసి 4 o'clockకి మేమందరం లేడీస్ అందరం కలిసి ముగ్గు వేసాము. ముగ్గు వేసాక ఇలా అరేంజ్ చేసామండి అందరి కోసం అనేసి. ఇంకా ముగ్గులో దీపాలు, కృష్ణుడు ముంగట దీపాలు, రాధాకృష్ణుల ముందు దీపాలు, ఉసిరి చెట్టు కింద దీపాలు చాలా వెలిగించాలని ప్లాన్ చేశాము. అలాగనే అందరూ వాళ్ళ ఇంట్లో నుంచి చాలా దీపాలు తీసుకొచ్చిండ్రు రెడీ చేసుకొని. ఇంకా నేను, మా వారు, మా పిల్లలు కూడా 365 ఒత్తుల దీపాలు కూడా మేము అక్కడనే సాయంకాలం వెలిగించుకున్నాము. నేను ఒకటి, మా వారు ఒకటి, మా పెద్ద అబ్బాయి, మా చిన్న అబ్బాయి. ఇంకా అలా దీపాలు వెలిగించుకున్నాక చాలా హ్యాపీగా సంతోషంగా అనిపించింది. పూజ అయినాకలా, ఆరతి అయినాకలా, నైవేద్యం ఎక్కించినాకలా కొద్దిసేపు అయితే ముంగట కూర్చొని అలానే చూసుకుంటాను ఉండిపోయానండి. ఎందుకంటే నేను చేతులతో నాటిన చెట్టుని ఈరోజు ఇంత పెద్దగా చూస్తున్నాను. అక్కడ అందరూ ప్రతి సంవత్సరం కొంచెం ఎదుక్కుంటూ వచ్చి మా అందరితో చాలా బాగా పూజ చేయించుకుంటున్నందుకు ఇంకెంతో హ్యాపీగా అనిపించింది. నేను ఎంత బాగా ఎంజాయ్ చేశానో మా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు కూడా అంతే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ ఎల్లో శారీ కట్టుకున్నారు చూడండి, తన వానక్క మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది. పాపం తన కూడా డైలీ పొద్దున సాయంకాలం అనేది దీపారాధన చేస్తుందండి. అప్పుడప్పుడు నాకు కుదరనప్పుడు కూడా తను కూడా రెగ్యులర్గా ఉసిరి చెట్టు కింద ముగ్గు వేయడము, దీపాలు పొద్దున సాయంత్రం తప్పకుండా వెలిగిస్తూ ఉంటుంది. ఎంతో ఇష్టంగా తను చేస్తుంది. తన ఇష్టాన్ని చూసి కూడా నాకు ఇంకెంతో ఎక్కువ చేయాలని అనిపిస్తుంది. అండ్ నాకు మిస్ అయినప్పుడల్లా, నాకు కుదిరినప్పుడల్లా వానక్క ఖచ్చితంగా కృష్ణుడి దగ్గర ఉసిరి చెట్టు కింద ఖచ్చితంగా ముగ్గు వేయడము, పొద్దున సాయంత్రం దీపం వెలిగించడం ఖచ్చితంగా చేస్తుంది. అందుకే చూడండి ఇక్కడ ఎంత బాగా తను కూడా ఎంజాయ్ చేస్తూ పూజ చేస్తుందో. కొన్ని అనేది మనం ఇష్టంగానే చేయాలండి. తను కూడా చాలా ఇష్టంగా పూజ చేయడం, దీపాలు వెలిగించడం, ముగ్గు చేయడం చేసింది. నాకు అది కూడా చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వానక్క. అండ్ అపార్ట్మెంట్లో కూడా చాలామంది లేడీస్ బిజీగా ఉంటారండి, వర్కింగ్ ఉమెన్ ఉంటారు. పొద్దున్నే లేచి గుడికి వెళ్ళి దీపాలు వెలిగించడం అంటే ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు కదా. ఇలా మనం అపార్ట్మెంట్లోనే ప్లేస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఉసిరి చెట్టు అనేది నాటుకున్నాం అనుకోండి, మనతో పాటు ఇంకో నలుగురు కూడా పూజ చేసుకోవడానికి వీలవుతుంది కదా. మంచి పనిలో ముందుకు ఉండడంలో తప్పేముంది. అక్కడ కొంచెం చీరలు జాగ్రత్త పెట్టుకుంటూ భగవంతుని పూర్తించుకున్నాను. ఎందుకంటే దీపాలు కొంచెం ఎక్కువగా వెలుగుతున్నాయి కాబట్టి. మనం నవ్వుకుంటుండో, మనం హ్యాపీగా ఉండి ఇంకా నలుగురితో ఉంటే ఇంకెంతో బాగుంటుంది కదా. ఏ పనైనా నలుగురితో కలిసి చేసుకుంటే చాలా హ్యాపీగా సంతోషిస్తారు. చూసేవాళ్ళు కూడా ఆనందిస్తారు, సంతోషిస్తారు. ఎందుకంటే ఏదన్నా పని అపార్ట్మెంట్లో కలిసి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మా అపార్ట్మెంట్లో అయితే అందరూ బాగా కోఆపరేట్ చేస్తారు. ఇంకొకటి ఏంటంటే బాగా ఎంజాయ్ కూడా చేస్తారు. ఇలాంటి పనులు ఎక్కువ ఇబ్బంది పడకుండా హ్యాపీగా చిన్న దాంట్లోనే హ్యాపీగా ఉండడం చాలా ఇష్టం. మేము మాత్రం ఇలా కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు చాలా బాగా చేసుకున్నాము. ఇక్కడ కుదిరిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సాయంకాలం రెడీ అయ్యి మంచిగా దిగారు. ఆరతి అందరం కపుల్స్ జంటగా ఇచ్చాము. అందరికీ నచ్చినన్ని దీపాలు కూడా వెలిగించారు.
గుడికి వెళ్ళి చేస్తే కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా జనాలు అందరూ చాలా బాగా కలుస్తారు. ఇలా మన వాళ్ళందరం కలిసి చేసుకుంటే కూడా బాగుంటుంది కదా. మనం ఎక్కడ అనుకుంటే అక్కడనే దేవుడు ఉంటాడండి. మనసులో దేవుడు ఉంటే చాలు, మనం ఎక్కడ చూసినా దేవుడే కనిపిస్తాడు మనకి, అవునా కదా. పూజ అనేది, భగవంతుడు అనేది చాలా పర్సనల్ అండి. ఎవరికి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. పూజ అనేది మనకు నచ్చినట్టుగా, మనం హ్యాపీగా ఉండేటట్టుగా, మనకు చాలా సంతోషాన్ని, ధైర్యాన్ని, శక్తినిచ్చేదే పూజ. పూజ అనేది, భగవంతుడు అనేది మన ఇష్టం అండి. మనం ఏ దేవుణ్ణి పూజించినా పూజనే అవుతుంది. దానికి కులమతాలు ఏం అడ్డం రావు. మనకు నచ్చినట్టుగా మనం భగవంతుడిని ఇష్టంగా పూజించుకోవచ్చు. మా నాన్నగారు ఎప్పుడు అనేవారు తెలుసా, పూజ అనేది మనసుకి మనకి సంబంధించింది కాబట్టి మనం ఎవరమైనా ఎలానైనా పూజ చేసుకోవచ్చు. మనకి భగవంతునికి కాంటాక్ట్ అయ్యేదే పూజ. అందుకే వీళ్ళు చేయమన్నారు, వాళ్ళు చేయమన్నారు, ఇలానే చేయాలి, అలానే చేయాలని ఏముండదు. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చండి. పూజ మాత్రం మనసుకి నచ్చినట్టు చేయాలి. తిండి మన నోటికి, మన శరీరానికి కరెక్ట్ సూట్ అయ్యేటట్టుగా తినాలి. బట్ట నలుగురు నచ్చేటట్టుగా కట్టాలి. నలుగురు మెచ్చేలాగా ఎప్పుడు నడుచుకోవాలి. అదే మన జీవితంలో ఉండాలి ఎప్పుడు కూడా. నలుగురితో కలిసి ఉంటే ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఒంటరి పోరాటం వేస్టేనండి. నలుగురితో వెళ్తే కష్టమైనా నష్టమైనా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది. ఏదైనా నలుగురితో కలిసి పంచుకోవాలి. అందుకే ఎప్పుడు ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా చేయాలి, మనమే హ్యాపీగా ఉండాలని కోరుకోవద్దు. నలుగురితో హ్యాపీగా సంతోషంగా ఉంటే ఆ సంతోషం వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మాత్రం నాకు నిజం అనిపిస్తుంది. మీరు కూడా నచ్చితే ఫాలో అవ్వండి. ఇంకోటి, నా వీడియోస్ ఎలా ఉన్నాయో తప్పకుండా నాకు కామెంట్స్ చేసి చెప్పండి. నేను ఎవరితో ఉన్నా, ఎలా ఉన్నా, ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నా, అపార్ట్మెంట్లో ఉన్నా, ఎప్పుడు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటాను. నా వల్ల ఎవరు బాధపడొద్దని అనుకుంటాను. చాలా చిన్న చిన్న వాటిలో హ్యాపీగా సంతోషంగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకిక్కడ అందరం కలిసి లింగాష్టకం చదువుకున్న తర్వాత ఆర్తిచ్చాము. ఇంకా పిల్లలు మొత్తము పటాకాయలు కాల్చడం స్టార్ట్ చేసిండ్రు. ఒక చిన్న దీపావళిలా జరిగిందండి. తులసి దామోదర కళ్యాణం అయినాకలా ఇంకా ఇలా పటాకాయలు కాలుస్తే అది వేరేనే ఉంటుంది కదా. పిల్లలందరూ చాలా పటాకాయలు కాల్చారు. అందరూ హ్యాపీగా ఉన్నారండి. మేము లేడీస్ పూజ చేసి సంతోషించాము, ముగ్గులేసి పూజ చేసి శారీస్ కట్టుకొని సంతోషించాము. పిల్లలు టపాకాయలు కాల్చి సంతోషించారు. పెద్దవాళ్ళు జైన్స్ అనేది అరేంజ్ చేసి సంతోషించారు. అందరు కలిస్తే ఇలానే ఉంటుంది హ్యాపీనెస్. ఇంకా మా వారు వరుణ్ ఇద్దరు కలిసి భోజనాలు అనేది సాయంకాలానికి అరేంజ్ చేశారు. ఎక్కువ మెన్యూ అనేది పెట్టుకోలేదండి, ఎందుకంటే కార్తీక మాసం కదా, చాలామంది ఉపవాసాలు ఉంటారన్నట్టుగా. దాన్ని బట్టి ఆలోచించే తక్కువ మెన్యూ హ్యాపీగా సంతోషంగా ఆర్డర్ చేసుకున్నాము. ఇంకా పూజ అయిపోయినాక అందరు ఉపవాసాలు కూడా ఇక్కడనే వదిలాము. భోజనాలు చేసేవాళ్ళు భోజనాలు చేశారు, టిఫిన్ చేసేవాళ్ళు టిఫిన్ చేశారు. ఒక చిన్న సైజుగా పెళ్ళి హడావిడి సందడి అనేది మా అపార్ట్మెంట్లో ఇలా జరిగిందండి. అందరూ కూడా ఇలానే జరుపుకున్నారనుకుంటున్నాను. మీరు కూడా ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ గుళ్ళోకి వెళ్ళారు, ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారు, అన్ని దీపాలు బాగా వెలిగించారా, అందరూ మంచిగా ఉండాలని కోరుకున్నారా? నేనైతే అందరి కోసం మొక్కుకున్నానండి. అందరూ బాగుండాలి భగవంతుడు, అందులో మేము కూడా ఉండాలి, అందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలనేసి అనుకున్నాను. ఎప్పుడు నవ్వుతూ ఉండండి, నలుగురికి నవ్వుని పంచుతూ ఉండండి. కార్తీక మాసం
పౌర్ణమి రోజు మేము ఇలా జరుపుకున్నామండి. పొద్దున 3:30కి లేసాను, ఇంట్లో తులసి ఆన్ చేసుకున్నాము, దీపాలు వెలిగించి ఈరోజు వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మార్నింగ్ చేసుకున్నాను. ఇంకా సాయంకాలం కింద మొత్తం మనం అరేంజ్ చేసేసి పూజ చేసాం. చూసారు కదా వీడియో మొత్తము, మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ నేను చేతులతో పెట్టిన ఉసిరి చెట్టు ఇంత పెద్దగా దానికి ఇంత బాగా జరిగినందుకు ఇంకా ఎంతో 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 నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎంతో బాగా అనిపించింది తెలుసా. మన చేతులతో నాటిన ఉసిరి చెట్టుకు ప్రతి సంవత్సరం కొంచెం కొంచెం పెరుగుకుంటూ వచ్చేసి ఇంత బాగా జరిగింది. వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా వల్ల ఒక నలుగురికి హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నాను. మంచి మాటలు ఎప్పుడైనా సరే మనం ఉండాలి కదా, అలాగా. ఇంకా కార్తీక పౌర్ణమి శుక్రవారము చాలా స్పెషల్, నాకు కూడా చాలా స్పెషల్. కొంచెం హడావిడిగా పొద్దున వీడియోస్ అయితే నేను షూట్ చేయలేదు, కానీ ఫైనల్లీ చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించింది. అందరూ కూడా చాలా సంతోషంగా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు అందరూ కూడా చూసి బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా పూజ మొత్తం అయిపోయాక అందరం కలిసి ఇలా ఫొటోస్ దిగాము. అవునండి, ఈ మధ్య నేను షార్ట్స్ పెడుతున్నాను. నేను మా వారు కలిసి కొన్ని షార్ట్స్ పెడుతున్నాను. షార్ట్స్ మీకు నచ్చుతున్నాయా? ఇంకో కొన్ని షార్ట్స్ ఇలానే పెట్టాలనా? నచ్చితే తప్పకుండా నా షార్ట్స్ కోసం కూడా కామెంట్స్ రాయండి. మీకు నచ్చితే ఇంకా బాగా షార్ట్స్ చేయాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఎలా కావాలో ఏం కావాలో చెప్పండి. నేను తప్పకుండా వీడియోస్ అనేది షూట్ చేసి పంపిస్తాను. మిమ్మల్ని అందరితో మాట్లాడుతూ ఉండాలి, మీ కామెంట్స్ చదువుతూ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. బాయ్.